ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పూటకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కూడా వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు, నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకుని కూర్చున్నాం. నీ పొజిషన్లో ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోదు నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనల్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనల్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. పేరేంటండి 7 కోట్ల 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకి ఇంత తీసుకుంటున్నాం.